మన ప్రయాణం గచ్చిబౌలి నుంచి మెల్లగా ప్రారంభమవుతోంది. ఇక్కడి నుంచి ORR ఎగ్జిట్ నంబర్ 1 వైపు నెమ్మదిగా కదులుతున్నాం. కొద్దిసేపట్లో అభివృద్ధితో ప్రకాశిస్తున్న నర్సింగి చేరుకుంటాం. నిశ్శబ్దం నుంచి విలువైన రెసిడెన్షియల్ జోన్ గా మారిపోయిన అందమైన ప్రాంతం. ఈ సాఫీ రూట్ మనను RGIA ఎయిర్పోర్ట్ కు దగ్గర చేస్తోంది. శంషాబాద్ నుంచి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. ఎగ్జిట్ 16 వద్ద ప్రయాణం నగర శబ్దం నుంచి ప్రకృతి నిశ్శబ్దంలోకి సున్నితంగా మారిపోతుంది. శంషాబాద్ బస్ టెర్మినల్ దాటిన వెంటనే రల్లగూడ. ఇక్కడి నిశ్శబ్దం మనస్సుని తాకేలా ఉంటుంది. దారిలో నిజాం ఫిల్మ్ స్టూడియో, ఆ తర్వాత వర్ధమాన్ కాలేజ్. ఈ ప్రయాణానికి ఒక గుర్తు, ఒక గౌరవం జత చేస్తాయి. ఈ ప్రాంత విలువ ఎంత ప్రత్యేకమో మెల్లగా మనకు చెబుతాయి. ఇప్పుడు 3200 ఎకరాల్లో విస్తరించిన చందనవల్లే లోకి ప్రవేశిస్తున్నాం. భవిష్యత్తు ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పగలుగుతుంది. కటేరా ఎస్టర్ ఫిల్మ్టెక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ ప్రాంత భవిష్యత్తుకు బలం చేకూర్చే పేరు. ముందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్, AWS డేటా సెంటర్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అన్నీ కలిసి ఈ ప్రదేశానికి ఒక ఉజ్వల రేపటిని చూపిస్తున్నాయి. ఆస్ట్రల్ పైప్స్, SMH రైల్ ఇండియా. అభివృద్ధికి మరో అడుగు. ఇక్కడి నుంచి ఎడమ తిరిగి NH 163 వైపు ప్రయాణం కొనసాగుతుంది. సాద్నగర్, చేవెళ్ల ఈ 2 ఎదుగుతున్న కేంద్రాలను కలిపే మార్గం. శాబాద్ బస్ టెర్మినల్ MRO ఆఫీస్ దాటి మన ప్రయాణం చివరి మలుపు తిప్పుకుంటోంది. కుమ్మరిగూడ. ఇక్కడి గాలి, ఇక్కడి నిశ్శబ్దం మనల్ని మనసుకు దగ్గర చేస్తాయి. ఈ అందమైన ప్రయాణం మనను ఆరుషాకి తీసుకువస్తుంది. సింబయాసిస్ లా స్కూల్ కా న్హా శాంతివనం. ఈ ప్రాంత విలువ ఎంత ప్రత్యేకమో మెల్లగా మనకు చెబుతాయి. ఆరుషా ఫార్మ్స్, వేర్ పీస్ లైవ్స్. ఇక్కడ ప్రకృతి దగ్గరగా ఉంటుంది, కనెక్టివిటీ బలంగా ఉంటుంది మరియు భవిష్యత్తు కళ్ల ముందే పెరుగుతూ ఉంటుంది.